అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పీఆర్సీ ఫిట్మెంట్ జీతాలపై కీలక సమాచారం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. కొత్త పీఆర్సీని సాధ్యమైనంత తొందరలో అమలు చేయాలని చెప్పేసి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. సో మంచి ఫిట్మెంట్తో ఎవరైతే కొత్త పీఆర్సీని అడుగుతున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. జగన్ పాలనలో రాష్ట్రంలో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం అయితే జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పల్సిటి దామోదరరావు, ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ మాట్లాడారు. వైకాపా హయాంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి జీతాలు పెంచలేదని, ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేశారని మండిపడ్డారు. అయితే 2014-19లో తెదేపా పాలనలో వీరికి ఎంతో మేలు జరిగిందన్నారు. 10వ పీఆర్సీ కమిటీ సూచనల మేరకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 50% మేర జీతాలు పెంచారనే విషయాన్ని తాము వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. 11వ పీఆర్సీ కమిటీ 30% మేర జీతాలు పెంచాలని కోరితే 23% పెంచారని వాపోయారు. కనీసం సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సో గత ప్రభుత్వ హయాంలో అయితే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారండి. సో వన్స్ ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ సాధ్యమైనంత తొందరలోనే ఉద్యోగులకి సంబంధించి అన్ని రకాల పెండింగ్ బిల్లులు కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో 12వ పీఆర్సీని సాధ్యమైనంత తొందరలోనే అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. కనీసం 30-35% ఫిట్మెంట్ అయితే అడుగుతున్నారు. సో ప్రభుత్వం అయితే ఎంత ఫిట్మెంట్ ఇస్తుందో చూడాలి. ఇకపోతే 12వ పీఆర్సీ అమలు అయ్యేలోగా ఐఆర్ అయితే ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది కాబట్టి మధ్యంతర వృద్ధి మీద కూడా కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారిస్తుంది. తొందరలోనే వీళ్ళందరికీ కూడా మంచిగా ఫిట్మెంట్ జీతాలు అయితే ఇస్తారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రతి చిన్న పొరపాటుకు తొలగింపు, సస్పెన్షన్లతో పాటు ఇంక్రిమెంట్లలో కోత పెడుతూ వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తెదేపా హయాంలో తీసుకొచ్చిన 1/19 సర్క్యులర్ను ఇప్పుడు యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సంఘ సెంట్రల్ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలు సమస్యలపై తీర్మానాలు చేసింది. ఉద్యోగులు రెయింబావుల్లో విధులు నిర్వర్తిస్తున్న కారణంగా తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈహెచ్ఎస్ వల్ల ఉద్యోగులకు సకాలంలో వైద్యం అందక అదనంగా డబ్బు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అయితే చేయించుకుంటున్నారు. గతంలో మాదిరిగా అపరిమిత వైద్యాన్ని అనుమతించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి. ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. కానీ ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విధంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి గత ప్రభుత్వంలో తీవ్రంగా జీతాలు అయ్యి కూడా ఇవ్వలేదు కాబట్టి సో వారికి తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో అయినా సరే ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల బకాయిలు కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.